హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు దసరా స్పెషల్ అండి, మురుకులు చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో 2 విధాలుగా చేసేసుకోవచ్చు మనం. చూడండి, ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో దీంతో నేను 5 తీసుకున్నానండి బియ్యం పిండి. మీరు దేంతోనైనా కొలతలు పెట్టుకోవచ్చండి. దేంతో తీసుకుంటారో అదే కొలతలతో తీసేసుకోండి. 5 తీసుకున్నానండి. ఇప్పుడు పుట్నాల పొడి అండి, పుట్నాలు ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. దీంతో 1 తీసుకున్నానండి. ఈ విధంగా 1 తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, కారం ఇలాగా వేస్తున్నారండి మా వాళ్ళు. కాకపోతే ఇది నీకు కరెక్ట్గా చెప్పాలి అంటే టీ స్పూన్తోనూ ఒక 8 స్పూన్స్ ఉంటుందండి కారం. నెక్స్ట్ కొంచెం పసుపు కలర్ కోసం, ఒక 5 స్పూన్ సాల్ట్ అండి. మా వాళ్ళు జస్ట్ అంజలితో వేసుకున్నారండి, కాకపోతే నేను అదే కొలతలతో చెప్తున్నాను మీకు. వాము అండి, వాము ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మురుకులు. చూడండి, ఇలా చేతిలో వేసుకొని ఒక్కసారి నలుపుకొని వేసేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఇది. పుచ్చుకోపోతే పేర్లు జాగ్రత్త. నువ్వులు కూడా మన ఇష్టం అండి, ఎన్నైనా వేసేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. చూడండి, ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా. ఆయిల్ గరం పెట్టుకోవాలండి. ఒక 6 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి ఆయిల్ అనేది. ఆయిల్ బాగా హీట్ అయితే ఇలా ఈ విధంగా వేసుకుంటే మురుకులు అనేది కరకరలాడుతూ వస్తాయండి. ఇంకోటండి, మనం అంతకుముందే వేడి నీళ్ళు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, వేడి నీళ్ళతోనే పిండి కలుపుకోండి మొత్తం. మనం ఉడుకు పెడతాం కదండి, ఆ విధంగా ఇలా వేస్తూ వేడి నీళ్ళతోనే ఫుల్ కలిపేసుకోండి పిండి అనేది. చల్ల నీళ్ళు అస్సలు యూజ్ చేసుకోకండి. ఈ విధంగా పిండి మొత్తం కలిపేసుకోండి. స్పూన్తోనే కలిపేసుకోవాలండి, ఎందుకంటే అది కాలుతుంటుంది కదండి, వేడి నీళ్ళు పోస్తుంటాము మనము. ఇలా వేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ చూడండి, పిండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మురుకుల గొట్టంకి మనం పట్టేలాగా చిన్న ముద్ద తీసుకొని పిండి ఈ విధంగా పిసుకొని పెట్టేసుకోవాలండి ఇలాగ. ఇప్పుడు చూడండి, మురుకుల గొట్టంలో ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోవాలండి. నేను 3 ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఈ విధంగా పేపర్ మీద ఒత్తేసుకుంటే ఈజీగా అవుతుందండి. ఒకేసారి పెద్ద బాండ్ పెట్టేసుకున్నామండి, ఒక 20 పీసెస్ దాకా వేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ విధంగా పేపర్లో ప్రెస్ చేసి పెట్టుకుంటే త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని సైడ్లోకి తీసేసుకోవాలండి ప్లేట్లోకి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. చూడండి, ఇప్పుడు ఒకటి నొక్కి చూపిస్తాను మీకు. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇంకొక మురుకుల గొట్టంలో కూడా చేసేసుకోవచ్చు మనం ఇంకో విధంగా. ఇలా పిండి ఈ విధంగా చేసేసుకొని, ఇది వేరే మురుకుల గొట్టం అండి. ఇలా పెద్ద ఉంటుంది కదండి, ఇది ఇలాగ వేసేసుకొని మురుకుల గొట్టంలో ఫుల్గా ఫిల్ చేసుకోవాలండి. ఇందులో అయితే ఇంకా ఈజీగా అవుతుందండి చేసుకోవడము. ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి పిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఈ
ఈ విధంగా టైట్ చేసుకోవాలి. చేసేసుకొని పేపర్ మీద ఇలా తిప్పుకోవాలండి. జస్ట్ ఇలా అంటుంటేనే అది వచ్చేస్తుందండి. మనం ఎక్కువ ప్రెస్ చేసే అవసరం లేకుండానే ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసేసుకోవచ్చని 2 విధాలుగా చూపిస్తున్నానండి. ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. దసరా వస్తుంది కదండి, అందుకే పిండి వంటలు చేస్తారు కదా చాలామంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి అని స్లోగా వేసేసుకోవాలండి. ఆయిల్ అనేది చిట్లుతుంది, వేసేటప్పుడు జాగ్రత్త కొంచెం. ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలాగా చిన్నగా కలుపుతూ కలిపేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడు టర్న్ చేసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి, ప్లీజ్ అండి లైక్ వస్తుందండి. ఈ విధంగా చేస్తే నేను చిన్న చిన్న టిప్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు. పిల్లలకి చాలా ఇష్టం కదండి గులాబ్ జామ్ అనేది. నేను దసరాకి మా ఇంట్లో చేశానండి పిల్లలకి. చూడండి, నేను ఫస్ట్ ఇవి 2 తీసుకున్నానండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పాలు కొన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా. పిండి కలపడంలోనే ఉంటుందండి గులాబ్ జామ్ అనేది. ఇలా బాగా పిసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకొని ఒక 10 మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, మనకు షుగర్ సిరప్ కావాలి కదా, దానికోసం ఒక బౌల్ పెట్టేసుకోవాలి. పెద్ద గిన్నె పెట్టేసుకొని 5 గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ గ్లాస్ అండి ఇది. 5 గ్లాసెస్ పోసేసుకున్నాను. 3 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇలా వేసేసుకొని షుగర్ సిరప్ అనేది కావాలి కదండి, బాగా మరగాలి. అంతలోపు మనం ఈ బాల్స్లా చుట్టేసుకుందామండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా అనేసి ఇలా కొంచెం తీసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇలా హ్యాండ్స్తో చేసేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలండి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా అన్ని బాల్స్ చుట్టేసుకున్నాను అండి నేను. నెక్స్ట్ చూడండి, షుగర్ సిరప్ అయిందో చూద్దాము. చూడండి, ఈ విధంగా మరుగుతుంది. నేను 2 యాలకులు వేసేసుకున్నాను, దంచి వేసుకున్నాను. నెక్స్ట్ బాదం, కాజు వేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇవి కూడా తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి, ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేను ఇప్పుడు షుగర్ సిరప్ ఉంటుంది కదండి, దాంట్లో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఇవి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో మెల్లగా లోపలికి ప్రెస్ చేయండి స్మూత్గా. చూడండి, మీరు కూడా తప్పకుండా చేయండి. చాలా బాగా వచ్చాయండి నాకైతే. కొందరికి గట్టిగా వస్తుందండి గులాబ్ జామ్ లోపల. అలా లేకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి. అయిపోయిందండి గులాబ్ జామ్ అనేది. జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం, 10 to 15 మినిట్స్లో.
పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి గులాబ్ జామ్ స్వీట్ అనేది. థ్యాంక్ యూ.